అందరికీ నమస్కారం. ఈరోజు విడుదలైన శేఖర్ కమ్ముల కుబేర చిత్రం, అది దాన్ని ఎలా ఉందో చూద్దాం. కుబేర చిత్రం అనగానే చాలా ఫస్ట్ నుంచి చాలా ఆసక్తికరంగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఎప్పుడైతే ధనుష్, శేఖర్ కమ్ముల, నాగార్జున కాంబినేషన్ అనగానే ఏదో పెద్ద సరికొత్త పాయింట్ ఉంది అనేది క్రియేట్ చేసేలాగా మనకి కలిగించింది. అయితే సినిమా పరంగా చూస్తే కొన్ని సన్నివేశాలు వావ్ అనిపించే విధంగా ఉంటాయని దర్శకుడు కూడా చెప్పడం జరిగింది రిలీజ్ ముందు. సరే, ఈరోజు రిలీజ్ అయిన సినిమా చూస్తే చాలా ఆలోచింపదగిందిగా వర్తమాన రాజకీయ అంశాలను ప్రభుత్వాన్ని మిక్స్ చేస్తూ పెట్టుబడిదారులు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారో అనే విధంగా చక్కగా తీశాడు. కథపరంగా చూస్తే ధనుష్ అనే అతను ఒక అనాథ బెగ్గర్, ఎక్కడో తిరుపతిలో అడుక్కునే ఒక వ్యక్తి. మరోవైపు నీతికి నిజాయితీకి మారుపేరైన సిబిఐ ఆఫీసరు నాగార్జున. ఈ వీళ్ళిద్దరిని ఒక పెట్టుబడిదారుడు ఏ విధంగా కలిపాడు అనేది అంశం. అసలు పెట్టుబడిదారుడు వాళ్ళు కలపడానికి కారణం ఏంటంటే, మన చాలా సన్నివేశాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ యొక్క సముద్రంలో ఉండే గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఇవన్నిటికీ గవర్నమెంట్ ఒక దాన్ని వెలికి తీయడానికి ఎన్నో సంవత్సరాల శ్రమపడి చేస్తున్న ప్రయోగాలు. ఆ ప్రయోగాలు సక్సెస్ అయిందని తెలిసి ఒక వ్యక్తి ద్వారా ఒక పెట్టుబడిదారుడు ఏ విధంగా దాన్ని క్యాష్ చేసుకున్నాడు, అందుకే ఎవరైనా అడ్డం కోసం వాళ్ళందరినీ ఎదిరించేసి చంపేయడం ఏమైనా చేస్తూ ఉంటాడు అనమాట. ఇది వర్తమాన అంశానికి చాలా దగ్గరగా ఉంది. ఇది ఇక్కడే కాదు, దేశంలో ప్రపంచంలో జరిగే ఒక సామాన్యమైన పెట్టుబడిదారి యొక్క ఎత్తుగడ ఇది. తానే నెంబర్ 1, ఏ విధంగా అయినా నెంబర్ 1 అనిపించుకోవాలనే క్రమంలో అతను ఏం చేశాడు, ప్రభుత్వాలని ఏ విధంగా మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఇన్వాల్వ్ చేశాడు. అది దాని చేసే ఒక అవినీతి పనిని తన చేతికి అంటకుండా ఒక ఐఏఎస్ మన సిబిఐ ఆఫీసర్ని జైల్లోంచి విడిపించి, తర్వాత ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం 4 బెగ్గర్లు, ఆ బెగ్గర్లను తీసుకొచ్చి బెనామీ పేర్లు సృష్టించి ఆ బెనామీ వైట్ మనీగా నల్ల మనీ బ్లాక్ మనీ వైట్గా మార్చుకొని కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు సినిమా లక్షల వేల కోట్ల రూపాయలు విలువ చేసే సొమ్ము అనమాట. దాన్ని బెనామీలో 4 పెట్టి వాళ్ళ దగ్గర వీళ్ళు తీసేసుకుని తర్వాత ఒక్కళ్ళనే చంపేయడం అనమాట. అది ప్లాన్. దీన్ని ఆ క్రమంలో 3 అయిపోయిన తర్వాత 4వ వ్యక్తి ధనుష్ వచ్చేసరికి చిన్న ఏదో తేడా జరిగి మనోడు ఎస్కేప్ అవుతాడు. ఆ ఎస్కేప్ అయిన తర్వాత ఏం చేశాడు, అసలు వీళ్ళు ఈ గ్యాంగ్, పెట్టుబడిదారి గ్యాంగ్, బిజినెస్ మ్యాన్ గ్యాంగ్ ఎలా ఎమ్మడబడింది, ఇవన్నీ చాలా చక్కగా తనదైన శైలిలో దర్శకుడు తెరకెక్కించాడు. గతంలో లోగడ శేఖర్ కమ్ముల లీడర్ అనే సినిమా తీశాడు. రాజకీయ నాయకులు అవినీతితో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు, సంపాదించిన సొమ్ము ఎలా పెట్టుకుంటారు అనేది బీరువాళ్ళు అవి భయంకరంగా చూపించాడు అనమాట. ఇందులో ఇంకొక స్టెప్ వెక్కి అంటే దీన్ని సీక్వెల్ అనకూడదు కానీ ఆ టైపులోనే పెట్టుబడిదారుడు ప్రభుత్వాన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల పైగా లక్ష కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవాలని చూశాడు అనేది ఇది. దీని మీద ఒక సామాన్యుడు బెగ్గర అనేవాడు వాళ్ళకి ఏ విధంగా ఎదురు తిరిగాడు, దానికి తగిన అంశాలు ఏంటి, దాన్ని చక్కగా కథనాన్ని దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. ఈ తీర్చిదిద్దిన విధానంలో ఎక్కడ అంటే ప్రతి సన్నివేశాన్ని గ్రిప్పింగ్గా ఉంచేలాగా, ఎక్కడ అనవసరమైన డైలాగులు లేక పొందికగా ఉండే డైలాగులు అనే విధంగా పెట్టాడు. ఇక అవినీతిపరుడు పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే, కోట్ల రూపాయలు వస్తే వెంకన్నకి నేను బంగారు ఆభరణాలు నిలువెల్లా తొలగిస్తానని డైలాగులు చెప్పించడం కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా, అవి గతంలో ఒక్కొక్కసారి దేవుడికి వైడూర్యాలు ఓ తెలియని భక్తుడు ఇచ్చాడు కొన్ని కోట్ల రూపాయలు అని మనం వింటుంటాం. నేపథ్యం ఏదైనా సరే, ఏదైనా సరే ఆ కోట్ల రూపాయలు రావాలంటే ఏదన్నా స్ట్రైట్ పని చేస్తే మాత్రం రావు కదా. ఇలాగా అంటే ప్రతి డైలాగ్ని, ప్రతి సీనుని సామాన్యమైన ప్రేక్షకుడు ఆలోచింపజేసేలాగా తీసాడు అనడం వల్ల ఏమాత్రం సందేహం లేదు. తన బాణీలో తీసిన ఈ సినిమా ధనుష్ అయితే బెగ్గర్గా చాలా యాప్ట్గా ఉన్నాడు. ఈ డంప్ యార్డ్లో ఉన్న ఫైట్ సన్నివేశాలు కానీ, అక్కడ ఉన్న ఆయన అక్కడ దాక్కున్న సన్నివేశాలు కానీ, రష్మిక అవి ఇద్దరిని కలిపే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా, చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ రష్మిక, ధనుష్ ఎలా ఎస్కేప్ అయ్యారు, వాళ్ళని ఈ దీపక్ పాత్రధారి సిబిఐ నాగార్జున ఎలా పట్టుకున్నాడు, చివరికి ఏమైంది, ఈ పెట్టుబడిదారుడు యొక్క
తండ్రిని ఒకసారి డైలాగ్ ఇందులో దర్శకుడు చెప్పించాడు. ఫోన్ చేస్తూ 1,000 కోట్ల రూపాయలు ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. చనిపోయిన మా ఫ్రెండ్ని తీసుకురావాలంటాడు. అది కాదు ఇంకా ఏం కావాలంటాడు. అంటే నీకు మీ తండ్రికి అని తండ్రి తీసుకుంటాడు, ఆ పెట్టుబడిదారి తండ్రి. అరే నీ కొడుకుని ఏంటో ఎలా పెంచావు అని ఒక డైలాగు. అంటే ఇవన్నీ కొంచెం ఆలోచింపజేసేదే ఉన్నాయి. అయితే ఇందులో ధనుష్ పాత్రలో తల్లి చనిపోతుంది, తల్లి ఉండదు. తల్లి చనిపోతూ చెప్పిన విధానం డైలాగ్ని బట్టి మనోడు జీవితాన్ని ఒక క్రమంలో సాగుతీస్తాడు. ఇక్కడ పెట్టుబడిదారే ఈ బిజినెస్ మ్యాన్లో తల్లి ఉండదు, కానీ అక్కడ తండ్రే ఉంటాడు. తండ్రి చెప్పిన మాట వినకుండా కూడా ఇలా ఉంటాడు. అంటే అక్కడ తల్లి లేదు, ఇక్కడ తల్లి లేదు, కానీ అది ఒక రంగా పెరుగుతాడు, ఇక్కడ ఒక రంగా పెరుగుతాడు ఆయన. అంటే ఏది ఏమైనా తల్లిదండ్రులకు పెంపకం ఏ విధంగా ఉంటుందనేది ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే ఏదైనా. ఇప్పుడు చాలా సన్నివేశాలు చూస్తున్నాం, చాలా పొలిటీషియన్ చరిత్రలు చూస్తున్నాం. ఏది ఏమైనా ఈ కుబేర అనేది ఒక బెగ్గరు కుబేరుడుగా అవడానికి గల కారణాలు ఏంటి, అది ఏ విధంగా ఆయనకు అనుకూలంగా ఉన్నాయి, చుట్టూ సమాజం, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది చక్కగా మనోడు దర్శకుడు చెప్పాడు. ఇది అందరూ చక్కటి సినిమా, చక్కగా చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో ఎటువంటి వల్గారిటీ కానీ ఇంకా ఎటువంటి బోరింగ్ కానీ లేకుండా ఒక మంచి ప్రయత్నం తీశాడు శేఖర్ కమల అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.